సాంగ్ చూశారు కాబట్టి ఆవిడ మాటల్లో వినేద్దాం అమ్మ. చాలా నేను ఏంటో రియల్గా అనిపించింది, చాలా అద్భుతంగా. మా విజయ్ అతని ఆలోచనలకు మాత్రం నేను 100% మార్కులు వేయాలి అతను. మా విజయ్ ఎప్పటి నుంచో మనకంటే వాళ్ళ తాతగారు కృష్ణరాజు గారు చిన్నప్పటి నుంచి స్నేహితులు. చిన్నపిల్లడి నుంచి కూడా అబ్బాయి మాకు బాగా తెలుసు. హీరోగా, తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా ఒక టీంని ఏర్పరచుకొని అతనికి ఇంత మంచి ఆలోచన రావటం చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కృష్ణరాజు గారికి ఆ ట్రిప్పులకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. మీకు తెలుసు కదా అలీ గారు. కారులో మేము ప్రభాస్ గారు నవ్వేవారు, మా పెదనాన్నగారు కారు ఇచ్చేస్తే ప్రపంచం అంతా తిరిగేస్తారని. మళ్ళీ ఆ కారులో ఏంటి వెనకాతల ఫుల్గా ఫుడ్డు అన్ని రకాలు పెట్టి చిన్నపిల్లలైన పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయటం బాగా ఇష్టం అనమాట. అంటే రిలీఫ్ అనే మనిషికి ఎంత సినిమాల్లో బిజీగా ఉన్నా, రాజకీయాల్లో బిజీగా ఉన్నా, మధ్యలో గ్యాప్లో అలాగా ట్రిప్కి వెళ్దామా అనేవారు. నాకు బాగా ఇష్టమైన ట్రిప్ ఏంటంటే, నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం కృష్ణరాజు గారు నన్ను పంటిలో, అది అమరావతి, అది కాదండి, ఇది ఇక్కడ ఏంటది మా వెస్ట్ గోదావరి పట్టిసీమ తీసుకెళ్ళారనమాట. అంతర్వేది వెళ్ళాం ఫస్ట్ టైం. నాకు మామూలుగా టెంపుల్స్, శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం పంటలో అలాగా కారు కూడా ఎక్కిపోద్ది అని నేను చూడడం, నాకు అదే ఫస్ట్ టైం అనమాట. అది ఎప్పటికీ మర్చిపోలేను. అది లైఫ్లో ప్రతి మనిషికి సోల్ ట్రిప్లో అదొక మెమరీ అనమాట. అట్లాంటి మా విజయ్ అంటే అటు ప్రకృతిని, ఇటు మనుషుల్లో ఉండే జ్ఞాపకాలని అన్నిటినీ కూడా మమైకం చేస్తూ రియల్గా ఏంటో ఇంట్లో మన ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. నన్ను ఇప్పుడు అక్కడ చూస్తూ ఉంటే అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రియల్గా మాట్లాడి వాళ్ళ యొక్క జ్ఞాపకాలని, వాళ్ళ యొక్క మెమరీస్ని అడిగి తెలుసుకోవటం చుట్టూ, అది చాలా అద్భుతంగా ఉంది. కూర్గులో చేశాను అంటున్నారు మా అలీ గారు. కర్ణాటక కదా. మేము కులుమనాలి కూడా వెళ్ళాం. అసలు కృష్ణరాజు గారు ఇంకెక్కడైనా సరే అదే ఒక్కొక్క ప్లేస్లో చాలా అద్భుతం. ఇంకా ఇది ఎన్ని ఎపిసోడ్స్ ఏమో 6. ఇవన్నీ నువ్వు ఇంకా 6తో ఆపేయటం కాదు, కంటిన్యూ చేయాలి. మేమందరం కూడా నీకు సపోర్ట్గా ఉంటాము, మేము కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాము. అంటే అంత బాగుంది. తప్పకుండా ఫ్యూచర్లో శ్యామల గారు తప్పకుండా మా విజయ్ ఇంకా ఇలా ఎన్నో చేసి ఎన్నో విజయాలను అందుకోవాలని. అతను చాలా మంచివాడు. వాళ్ళ టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఎన్నో విజయాలని అందుకోవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను విజయ్ని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా 2 క్వశ్చన్లు. నెక్స్ట్ మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. బేసికల్గా మీరు కనిపించిన, కృష్ణరాజు గారు కనిపించిన, ప్రభాస్ గారు కనిపించిన ఫుడ్ ఎక్కువ గుర్తొస్తుంటుంది. మరి మీకు ఎక్కడి నుంచి ఫుడ్ తెప్పిస్తారో ఆయన తెలియదు మరి, ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తానికి ఫుడ్ అంటే మీరే మా అందరికి గుర్తొస్తుంటారు. ఓ తెలుసు, విజయ్కి తెలుసు, మా అలీ గారికి తెలుసు. అదే ఇందాక చెప్పడం కూడా జరిగింది మలేషియాలో ఫుడ్ గురించి. కృష్ణరాజు అంటే అంత ఇష్టం. ఇక్కడ ఉన్న మా జర్నలిస్టులు అడగండి, వీళ్ళందరూ పాత అందరూ ఇక్కడ ఉన్నారు, అందరికీ కూడా ఆయన ఫుడ్ పెట్టడం తినటం 2 ఇష్టం. ఎవరైనా ఏమాలి కొంచెం గ్యాప్లో సాయంత్రం ఫుడ్ ఏంటి మనకి అనేవారు మలేషియాలో. ఆ జ్ఞాపకాలన్నీ కూడా అలా గుర్తు చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ అమ్మ విజయ్. తప్పకుండా అక్కడ విజయాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. అలాగే ఇలాగే మీ బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన అలీ గారికి ఇచ్చేయాలి మైక్, బట్ డైరెక్ట్ గారికి ఇవ్వాలి. అలీ